మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. నమస్తే, నేను విజయ్. హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో, అందులోనూ ఉప్పల్ వేదికగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో ఒక రెండు అద్భుతాలు జరిగాయి. అది హైదరాబాద్లోనే టీంకి ఫస్ట్ టైం ఆడుతున్నటువంటి ఇద్దరు పేస్ బౌలర్స్, ముఖ్యంగా ప్రఫుల్, హుసేన్, ఈ ఇద్దరు కూడా చెరి 4 వికెట్లు తీశారు. అలాగే ఫస్ట్ మ్యాచ్లోనే ఇలాంటి రికార్డ్స్ సాధించడం అనేది ఇప్పుడు ఐపీఎల్ హిస్టరీలోనే ఒక రికార్డుగా మారింది. ఎస్, ఇద్దరు గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే విజయ్, బాగున్నారా? బాగున్నానండి. ఎస్ వెంకటేష్ గారు, అసలు మ్యాచ్ హైదరాబాద్ గెలుస్తుందా లేదా? సో 200 పైన కొట్టినా కూడా అవతల ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్ అరవేర భయంకర ఫామ్లో ఉన్న చిచ్చర పిడుగులు. అలాంటిది ఫస్ట్ ఓవర్లోనే సెకండ్ బాల్కి వికెట్ తీయడం, సూర్యవంశీని డకౌట్ చేయడం, వరుసగా కూడా ఇద్దరిని డకౌట్ చేయడం, ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడం ఎలా అనిపిస్తుంది? వండర్ఫుల్ అండి. ఎందుకంటే ఎవరు చాలా హార్డ్ కోర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ ఫామ్లో ఉన్న టీం. అది ఆడిన 4 మ్యాచ్లు గెలిచారు, టేబుల్ టాపర్గా ఉన్నారు. మరోవైపు సన్ రైజర్స్ ఏంటంటే ఆడిన మ్యాచ్లో 3 మ్యాచ్లు ఓడిపోయి 1 మ్యాచ్ మాత్రం గెలిచారు. సో ఆ సిచ్యుయేషన్లో డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ మీద ఎవరికి నమ్మకం లేదు. అందులో బౌలింగ్ పెద్ద గొప్పగా లేదు. మీరు అన్నట్టుగా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 216 చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకుంటారన్న నమ్మకం కలగలేదు. ఎందుకంటే పిచ్ చాలా బ్యాటింగ్కి అనుకూలంగా ఉంది. అక్కడ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ లాంటి వాళ్ళు లేచిపోతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ టు రెడ్యూస్ రాజస్థాన్ ఫర్ 9 for 5, 3 ఓవర్ల ఆట ముగిసేసరికి 9 రన్స్ మాత్రం బోర్డు మీద ఉన్న 5 వికెట్లు. అంటే 50% ఆఫ్ ది టీమ్ ఆల్రెడీ పెవిలియన్కి వెళ్ళిపోయింది. సో చాలా ఒక డ్రీమ్ స్టార్ట్. ఇద్దరు కొత్త యంగ్స్టర్స్, ఇద్దరికి అది ప్రఫుల్ హింగే కావచ్చు, లేకపోతే సకీబ్ హుస్సేన్ కావచ్చు, ఇద్దరికిద్దరు 4-5 వికెట్లు తీశారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఎందుకు వీళ్ళు ఇంత లేట్ చేశారు? 4 మ్యాచ్ల తర్వాత వరకు ఎందుకు వీళ్ళని పక్కన పెట్టారు? వీళ్ళు ఇంత మంచి బౌలింగ్ వేసినప్పుడు వీళ్ళు ఇంకా ముందే ఇంట్రడ్యూస్ చేస్తుంటే బాగుండేది కదా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఎస్, వీళ్ళిద్దరు బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే ఫస్ట్ టైం ఆడుతున్నారు ఇద్దరు కూడా ఐపీఎల్. సో అంతకుముందు ఆడినటువంటి ఏదైనా మన రంజీ మ్యాచ్లు కానీ, లేదంటే స్టేట్కి ఆడినటువంటి పరిస్థితులు కానీ ఏమైనా ఉన్నాయా ప్రఫుల్ విషయంలో? ప్రఫుల్ విదర్భకు చెందినవాడు. అతను ఆడాడు, రంజీ ట్రోఫీలు ఆడాడు, అక్కడ కూడా బాగా పర్ఫామ్ చేశాడు. బట్ అతన్ని హైట్ ఉంది, అతని దగ్గర పేస్ ఉంది. సో అతను ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ చెన్నైలో ఉంది కదా, దాంట్లో గతంలో చాలామంది మనకి అక్కడి నుంచి ఫాస్ట్ బౌలర్స్ వచ్చారు. అక్కడ అతను అక్కడ ట్రైన్ అయ్యాడు. అక్కడ వరుణ్ నారాయణ్, ఇప్పుడు ఎవరైతే సన్ రైజర్స్ కోచ్గా ఉన్నాడో వరుణ్ నారాయణ్ అండర్లోనే అతను అక్కడ ట్రైన్ అయ్యాడు. సో వరుణ్ నారాయణ్ అతనికి తెలుసు అతని ప్రతిభ. అదే అతన్ని ప్రత్యేకంగా అతను పిక్ చేశాడు అతన్ని. సో అదే అతని పర్ఫార్మెన్స్. హైట్ ఉంది అతని దగ్గర, మంచి పేస్ కూడా ఉంది. సో మంచి ఇన్స్వింగ్ వేసే ఎబిలిటీ కూడా ఉంది. సో అందుకని అతన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చాడు వరుణ్ నారాయణ్. అలాగే మీకు సకీబ్ కూడా, సకీబ్ చాలా సంవత్సరాలుగా కేకేఆర్ కానీ చాలా టీమ్స్కి నెట్ బౌలర్గా ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన సకీబ్ లేటెస్ట్ వీడియో కూడా వైరల్ అవుతుంది. సకీబ్ తల్లి 15,000 రూపాయలు పెట్టి అతనికి షూస్ కొనాలంటే అది ఆ స్తోమత లేక నగలు అమ్మేసి అతనికి కొనాల్సి వచ్చిందని చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నామని చెప్పిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అది బీహార్కి చెందినవాడు. సకీబ్ హుస్సేన్ కానీ, అలాగే ప్రఫుల్ హింగే కానీ చాలా పేద కుటుంబాల నుంచి వచ్చారు, మారుమూల పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు. సో అలాంటి టాలెంట్, మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు ఇండియన్ టీంలో. ఇటీవల కాలంలో చాలామంది ఎమర్జ్ అవుతున్నారు. సో వీళ్ళని చాలా లేట్ చేశారేమో ఎస్ఆర్హెచ్ అనిపించింది. ఎందుకంటే జయదేవ్ నాట్కడ్, హర్షల్ పటేల్ ఒకప్పుడు బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు, కానీ ఆ ప్లేట్ అతని పర్ఫార్మెన్స్ బాగా డౌన్ అయింది. జయదేవ్ నాట్కడ్ చాలా సంవత్సరాలుగా చాలా టీమ్స్కి ఆడాడు ఐపీఎల్లో, కానీ ఎప్పుడూ అతను యావరేజ్ పర్ఫార్మెన్స్ మాత్రమే ఉంటుంది. వాళ్ళని నమ్ముకుని ఈ బౌలర్స్ నెట్స్లో బాగా బౌలింగ్ చేశారు. మనం ప్రాక్టీస్ మ్యాచ్లు లైవ్ టెలికాస్ట్ కూడా చూసాం, దాంట్లో కూడా వీళ్ళిద్దరు బాగా పర్ఫామ్ చేశారు. కానీ చాలా ఆలస్యంగా వాళ్ళకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇచ్చిన వెంటనే వాళ్ళకి అవకాశం దొరికిన వెంటనే దాన్ని 2 చేతులతో అందిపుచ్చుకున్నారు. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ప్రాబ్లమ్స్ ఒక్కసారిగా తీరిపోయినాయేమో అనిపిస్తుంది. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు స్ట్రాంగ్ టీమ్గా మారింది అనుకోవచ్చు ఎస్ఆర్హెచ్ ఇద్దరు రాకతో. అంటే ఒక్క మ్యాచ్తోనే అది మనం చెప్పలేం విజయ్. ఎందుకంటే ఒక మ్యాచ్లో వీళ్ళు సర్ప్రైజ్ ప్యాకెట్గా వాళ్ళు వికెట్ తీశారు. వాళ్ళ గురించి మిగతా టీమ్స్ ఏం పెద్దగా వర్క్ చేయలేదు. వాళ్ళ కంప్యూటర్ అనాలిసిస్ చేస్తారు కదా, సో వాళ్ళని పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళని ఎలా ఆడాలనే విషయంలో అన్ని టీమ్స్ జాగ్రత్త పడతాయి. సో వీళ్ళకి కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రతి బాల్ వికెట్ తీయాలన్నట్టుగా వీళ్ళ మీద కూడా కొంత ప్రెషర్ ఉంటుంది. సో తర్వాత మ్యాచ్లో ఇదే రకంగా పర్ఫామ్ చేస్తారా అనేది చూడాలి. అయితే ఎస్ఆర్హెచ్కి ఇంకొక కారణం అంటే ఇంకొక యంగ్స్టర్ శివం కుమార్, అతను కూడా ఈ సీజన్లో డెబ్యూ చేశాడు. అతను కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు.
సో సీనియర్ బౌలర్స్ లేకపోయినా, ఉన్న సీనియర్స్ బాగా పర్ఫామ్ చేయకపోయినా యంగ్స్టర్స్ అంది రావడం అనేది ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ప్రాబ్లమ్స్ కొంతవరకు తీర్చిందని చెప్పాలి. పూర్తిగా దీని ప్రకారం ఎస్ఆర్హెచ్ ఇప్పుడు చాలా టాప్కి వెళ్ళిపోతుందని అనుకోవడం లేదు. ప్రస్తుతం అయితే వాళ్ళు నెంబర్ 4 పొజిషన్లో ఉన్నారు. సడన్గా చాలా పైకి ఎగబాకారు. కానీ దాన్ని కంటిన్యూ చేయాలంటే దే షుడ్ డూ వెల్ ఇన్ అదర్ మ్యాచెస్ ఆల్సో. సో ముఖ్యంగా కూడా ట్రావిన్స్ హెడ్ మీద, అభిషేక్ శర్మ మీద ఎక్కువ కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ఆధారపడుతుంది. ఇద్దరు కూడా క్లిక్ అయితేనే ఎస్ఆర్హెచ్ ఒక బిగ్ స్కోర్ చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది అందరిలో. కానీ ఇప్పుడు అభిషేక్ శర్మ డకౌట్ అయిన తర్వాత కూడా ఇషాన్ కిషన్ ఆడినటువంటి ఆ ఇన్నింగ్స్ చూస్తే ఇప్పుడు ఆ స్థాయిలో స్కోర్ రావడానికి చాలా కీలకమైన పాత్ర పోషించారు అనుకోవచ్చా? డెఫినెట్గా మీకు ఇషాన్ కిషన్ ఏంటంటే వరల్డ్ కప్ ఫామ్ని ఇక్కడ కంటిన్యూ చేస్తుంది. అతను ఇప్పుడు ఈవెన్ ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అతను స్ట్రైక్ రేట్ కూడా 190 చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు, చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు ఇషాన్ కిషన్. క్యాప్టెన్సీ ఉన్నా సరే అతనికి బర్డెన్ కావట్లేదు. క్యాప్టెన్గా టీం ముందు నడిపిస్తున్నాడు. సో మీరు అన్నట్టుగా ఎప్పుడు ఆ ట్రావిస్ షేక్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు. వీళ్ళు కూడా బాగా ఆడుతున్నారు. ఈవెన్ క్లాస్ అని అయితే ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ కూడా అతని దగ్గర ఉంది. అతను గతంలో అన్నంత అగ్రెసివ్గా ఆడకపోయినా కూడా క్లాస్ అనుకున్న ఎక్స్పీరియన్స్, అతను 6 సీటింగ్ ఎబిలిటీ, దానివల్ల అతను కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. స్పిన్ కూడా బాగా ఆడతారు. అతను బ్యాటింగ్ వచ్చే నెంబర్ 4 స్థానం టైంకి స్పిన్నర్స్ రంగంలో దిగుతారు కాబట్టి యాజ్ ఏ స్పిన్ స్పెషలిస్ట్గా అతని రోల్ కూడా టీంకి చాలా ఇంపార్టెంట్. సో అలాగే మీకు నితీష్ కుమార్ రెడ్డి మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి అండ్ సలీల్ అరోరా, కొత్త కుర్రాడు, ఇప్పటివరకు పెద్దగా షైన్ కాలేదు. కానీ నిన్నటి మ్యాచ్లో అతను కూడా మంచి 6లు కొట్టడం చూసాము. సో ఇప్పుడు సన్ రైజర్స్ టీం బ్యాటింగ్ కూడా చాలా వరకు సెటిల్ అయిందని అనిపిస్తుంది. అయితే ఐపీఎల్ అనేది ఇలాంటి యువ టాలెంటెడ్ క్రికెటర్స్ని బయటకు తీసుకురావడం కోసమే అనేది ఐపీఎల్ అనే దాన్ని మనం ఎంచుకున్నాం. సో ఇప్పుడు అది ఐపీఎల్ అలాంటి దానికి మళ్ళీ వేదిక అయిందనుకోవచ్చు ఇద్దరు రాకతో. డెఫినెట్గా, ఎందుకంటే ఐపీఎల్ ఏంటంటే చాలా కమర్షియల్ లీగ్. దీనివల్ల ఇండియన్ క్రికెట్ కొంత డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే ప్లేయర్స్ కూడా ఐపీఎల్ ఆడడానికి ఇష్టపడుతున్నారు. కొత్తగా క్రికెట్లోకి వచ్చేవాళ్ళు కూడా ఇండియాకి ఆడడం కంటే కూడా ఐపీఎల్ ఆడడానికి ఇష్టపడుతున్నారు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఐపీఎల్ నుంచి మనకు వస్తున్న ప్రధాన బెనిఫిట్ ఏంటంటే బోల్డ్ అంతా కొత్త టాలెంట్ ఎమర్జ్ అవుతుంది, టాలెంట్ పూల్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళిద్దరు రావడంలో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది. ఇంతవరకు మనం చూసిన వాళ్ళందరూ కూడా బ్యాట్స్మెన్ వచ్చారు. ఇప్పుడు సలీల్, మీకు సమీర్ రిజ్వీ లాంటి వాళ్ళు, ముకుల్ చౌదరి లాంటి వాళ్ళు బ్యాట్స్మెన్ ఎక్కువ షైన్ అయ్యారు. బౌలర్స్ దొరకట్లేదని ఒక ఫీలింగ్ నిన్న మొన్నటిదాకా అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఇద్దరు మంచి పేస్ ఉన్న ఫాస్ట్ బౌలర్స్ రావడంతో చాలా హ్యాపీ అనిపించింది. మీకు చూస్తే ఏంటంటే మీకు న్యూ బాల్తో ప్రఫుల్ హింగే వికెట్స్ తీశాడు. వేరే సకీబ్ హుసేన్ ఒక వికెట్ న్యూ బాల్తో తీసిన, బ్యాక్ ఎండ్లో డెత్ బౌలింగ్ బాగా చేశాడు. అతని దగ్గర మంచి స్లోయర్ రన్స్, మంచి వేరియేషన్స్ ఉన్నాయి. సో ఆ రకంగా చూసుకుంటే మనకి బౌలర్స్ కూడా అంది వస్తున్నారు, నాట్ ఓన్లీ బ్యాట్స్మెన్ అని చెప్పి ఒక ఫీలింగ్ కలుగుతుంది. సో వాళ్ళిద్దరి బౌలింగ్ యాక్షన్, మీరు అన్నట్టుగా పేస్, ఇవన్నీ కూడా చూస్తే సో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి బౌలర్స్గా కనిపిస్తున్నారు అనుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్లోనే ఆ ప్రదర్శన కనిపించింది అనుకోవచ్చు. డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళని బాగా గ్రూమ్ చేసి కరెక్ట్ టైంలో కరెక్ట్గా వాళ్ళని లాంచ్ చేశారని అనిపించింది. ఇంకా ఓంకార్ తార్మాల్ అని మరొక పేసర్ కూడా ఉన్నాడు. అతను కూడా చాలా వేగంతో బౌలింగ్ వేయగలవాడు. సో ఎస్ఆర్హెచ్కి ఇలాంటి టాలెంట్ని మీరు ఏంటంటే సీనియర్ ప్లేయర్స్ని ఆడించండి కరెక్టే, కానీ వాళ్ళు బాగా పర్ఫామ్ చేయనప్పుడు ఈ యంగ్స్టర్స్ని మీరు నెట్స్లో చూసిన తర్వాత మీకు అభిప్రాయం కలిగిన తర్వాత వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి. ఐ థింక్ దే హ్యావ్ డన్ ది రైట్ థింగ్ అని అనిపిస్తుంది. శివాంగ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా బాగా అంది వచ్చారు టీంకి. బౌలింగ్ లోపాన్ని చాలా వరకు కవర్ చేశారని అనిపిస్తుంది. ఎస్, అలాగే రాజస్థాన్ రాయల్స్లో హీరోగా మారినటువంటి చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సో ఎవరినైనా అవలీలుగా ఆడేస్తాడు. ఎంత పెద్ద బౌలర్ అయినా కూడా ఫస్ట్ బాల్ని 6 కొట్టేస్తున్నాడు, 4లు కొట్టేస్తున్నాడు అనేది ఈ ఐపీఎల్లో కూడా చూసాం మనం. అలాంటిది వైభవ్ సూర్యవంశీ కూడా బౌలర్లకు అవుట్ అవ్వక తప్పదు, అందులో కూడా డకౌట్ కూడా అవుతాడు అనేది ఈ మ్యాచ్లో ప్రూవ్ చేశారనుకోవచ్చా ప్రఫుల్? ప్రూవ్ చేశాడు. అది వైభవ్ కూడా మంచిదే, రియాలిటీ చెక్ అది, అలాంటిది ఉండాలి. ఎందుకంటే కంటిన్యూస్ సక్సెస్ రావడం అనేది ఇంతేనా గేమ్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అలా కాదు, దాంట్లో ఎగుడు దిగులు ఉంటాయి, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ని తట్టుకొని ఆ ఫెయిల్యూర్ కారణాలు వెతుక్కొని అతను కొన్ని లెసన్స్ కూడా నేర్చుకోవాలి. సో అదొక మంచి గుణపాఠంగా కూడా భావించాలి. ఫస్ట్ బాల్కి ఎలా ఆడాలి, కొంత టైం తీసుకోవాలి, ప్రతి బాల్ 6 కొట్టడం కాదు అనేది అతను కూడా మెల్లగా ఇలాంటి అనుభవాలు ఎదురైన తర్వాత అతను కూడా నేర్చుకుంటాడు. సో పూర్తిగా ఇది కమర్షియల్ ఒక ఈవెంట్గా కాకుండా, టోర్నమెంట్గా కాకుండా ప్రఫుల్ హుసేన్ లాంటి వాళ్ళని చాలామందిని కూడా బయటకు తీయడానికి అన్ని టీమ్స్ కూడా ప్రయత్నించాలనుకోవాలా, ఫ్రాంచైజీలన్నీ కూడా అందుకు ముందుకు రావాలంటారా? డెఫినెట్గా, ఎందుకంటే మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఎంతమంది కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు చిన్న చిన్న మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి. సో ఇది ఒక రెవల్యూషన్ విధంగా ఇండియన్ క్రికెట్లో. ఒకప్పుడు పెద్ద నగరాల నుంచి కాకుండా చిన్న చిన్న పట్టణాల నుంచి చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళ లైఫ్ మొత్తం మారిపోతుంది ఐపీఎల్లో. ఇవరికైనా ఇండియాకి ఆడేవాళ్ళు ఎంతమంది ఆడతారు? పట్టుమని 10 మంది 20 మంది ఆడతారు.
అలా కాకుండా మీకు ఐపీఎల్ టీంలో ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. ఈవెన్ నెట్ బౌలర్గా వాళ్ళకి అవకాశం వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ మారిపోతుంది. సో చాలామంది క్రికెట్ని టేకప్ చేస్తారు. క్రికెటే కాదు, వేరే గేమ్స్ కూడా టేకప్ చేయొచ్చు. దానివల్ల మేము ఒకసారి షైన్ అయితే మా మా దారిద్ర్యం తీరిపోతుంది, మా లైఫ్ అంతా మారిపోతుంది అని చెప్పి గ్రామాల్లో ఉన్న యంగ్స్టర్స్ స్పోర్ట్స్ వైపు మళ్ళడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు చెప్తున్నట్టుగా సో ఖచ్చితంగా చాలామంది టాలెంటెడ్ యంగ్ పర్సన్స్, యంగ్ క్రికెటర్స్ మళ్ళీ తిరిగి జట్టులోకి రావడానికి, అలాగే క్రికెట్కు మరింత ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఇలాంటి అవకాశాలు రావడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటిది నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఈ మ్యాచ్ వేదిక అయింది. ముఖ్యంగా కూడా పేస్ బౌలర్ల కోసం ఇది ఒక చక్కనైనటువంటి వేదికగా ఈ మ్యాచ్ మారింది అనుకోవచ్చు. అలాగే ప్రఫుల్ హుస్సేన్లు ఇద్దరు కూడా హైదరాబాద్కి ఇప్పుడు హీరోలుగా నిన్నటి మ్యాచ్లో మారారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా బౌలింగ్లో వీళ్ళు స్టార్ బౌలర్స్గా మారి హైదరాబాద్ను సో ఫైనల్ తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? ఇద్దరి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.